ఎందుకు బాధపడుతున్నావు? ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? ఏం లేదండి, మన పిల్లలు కాక ఎన్ని సంవత్సరాలు అవుతున్నది, మన వంశం ఇక్కడికే ఆగిపోయేటట్టున్నది. దేనికైనా టైం తగ్గప్పుడు రావాలి కదనే. చాలా ఏళ్ళు అవుతున్నది, మన పిల్లలు పుట్టారో భయం ఎక్కువైతుందండి. ఏం చేద్దాం మరి, మన చేతిలో ఏముంది, ఇది చదువుతాం మరి. మన వంశం మెరగకుంటే అందరు మిమ్మల్ని తప్పు పడతారు. అందుకే నేను ఇంకో పెళ్లి చేసుకోమన్నా. ఏం పెళ్లి చేసుకున్నావేంటే పిచ్చిదారా? చేసుకోవాలండి, తప్పదు, ఈ వంశం ఆగిపోతుంది. నా వంశం ఆగిపోయినా పర్వాలే, నువ్వు నా గుండెలు ఉన్నావు కాబట్టి నేను పెళ్లి చేసుకొని పో. పెళ్లి చేసుకోవాలని చెప్పిన కదా, నువ్వు చేసుకోకుంటే దగ్గర నుండి నేనే చేపిస్తా. వచ్చా భార్య వల్ల మనకు దూరం అవుతూ ఏమోనే, కొంచెం ఆలోచించి చెప్తే పీటల మీద కూర్చోబెట్టాలి. సరే నీ ఇష్టం, కానీ మన బంధం దూరం కావద్దన్న కోరిక. సీత, నువ్వు వచ్చిన వేళ విశేషం మంచిది. ఎందుకక్క? నువ్వు వచ్చినావు, వేళ విశేషం మంచిగా ఉంది, మా ఇద్దరు కడుపు పండింది. కాదక్క, బావతోటి నాకు మంచి జీవితాన్ని ఇచ్చినావు, నువ్వే ఈ ఇంటికి అదృష్టానివి. నువ్వు వచ్చిన తర్వాతనే 2 కొడుకులు పుట్టారు, 1 బిడ్డ పుట్టింది, అలా పెళ్ళిళ్ళు కూడా అయింది. ఇందులో నాదే ఉందక్క, అంతా దేవుదయ్యా. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? ఏం లేదు బావా, అక్క నన్ను బాగా పొగుడుతుంది. పొగరడం ఏం లేదండి, చెల్ల వచ్చినాకనే అదృష్టం వచ్చిందని చెప్తున్నా. నిజమే సీత, నేను ఎవరు చేసుకోవాలని చెప్పాను. మేమిద్దరం విడిపోతామని బాధపడుతున్నాం, కానీ నువ్వు వచ్చి అందరు కలిసినట్టు చేశావు. నాదే ఉంది బావా, మీరు ఈ ఇంటి వాతావరణమే నన్ను ఇలా కలిసి ఉండేలాగా చేసింది. మేమున్నట్టు మన కోడలు కూడా మంచిగా కలిసి ఉంటే అదే చాలు నాకు. అవును, కలిసి ఉండాలి వారు కూడా. ఏంటి చెత్త మొత్తం నాకు ఇట్లా ఉడుతున్నావు? నీకేం పనిలేదా ఏంది? నీకు ఎక్కడ జాగలేనట్టు నా ఇంటి ముందు ఉడుతానమేందే నల్ల ముఖం దానా? నీ ఇల్లు బంగారం పిల్లని దాన్ని ఖరాబ్ చేద్దామని చెత్త అంతా నీటి మీద వారేస్తాన్నా. ముందు నువ్వు అడయ్యాకే నీ తెల్ల ముఖం దానా. చెత్త అంతా నా ఆకిలి ముందు ఊడ్చుకుంటా నన్ను అంటున్నావేందే? చేసేదంతా నువ్వైతే నన్ను అంటావేందే? మాట్లాడక ఇంకా నువ్వు. అసలు ఏమైందమ్మా మీకు? ఎందుకు గొడవ పడుతున్నారు? ఏం జరిగింది? చూడండి అత్తయ్య, చెత్త అంతా ఇది వాడేసి నన్ను అంటుంది, నేనే వాడేసినా అని. చూడండి అత్తయ్య, చెత్త అంతా అదేసి నంగనా చేసేలేసుకుంటా నన్ను అంటుంది. నంగనా చన్నావంటే నిన్ను పాచి బండకేసి రాకుతా. నువ్వు రాకుతా ఉంటే నేను చూసుకుంటుంటానే, బండకేసి ఉతుకనా నిన్ను? ఉండకుండా ఏం చేస్తావే? ఊరంతా ఊరేగత్తావా? నేనెందుకు ఊరేగుతానే? నువ్వు వచ్చి నాతో పాటు ఊరేగుతావా ఏంది? పొద్దు పొద్దున ఏందమ్మా ఇదంతా? ఈ వదిన ఏమైంది? ఇదంతా ఏంది లొల్లి? ఇదంతా ఏంది? అంటావు ఎన్నైనా అంటావు. నీ భర్త మంచిగా దుబాయ్ వేయండు, అవ్వగారింటికి అంటున్నావు, నీకేంటమ్మా? ఆపండి. అసలు తోడికోడలంటే ఎట్లుండాలో మీకు తెలుసా? చిన్న పెద్ద తేడా కూడా లేదా మీకు? తెలియకనే ఇట్లా వీళ్ళు. మేమిద్దరం ఒక్క జనాలు ఇట్లా కలిసి ఉన్నాం చూడండి. ఇది పడేసిన కవర్లన్నీ నా ఇంటి ముందుకే వస్తానే మామయ్య, నేను తీసి పడేయన్నా చెప్పు? ఏదో గాలికి వచ్చినట్టున్నాయమ్మా, దీనికి ఇంత రాద్ధాంతం చేయాలి మీరు? మీరు ఇంతగానో చెత్తకు ఉల్లి పెట్టుకోం కదరు, చెత్త పొట్లు వేసుకుని పని అయిపోతుంది కదా. మీరు అన్నది నిజమే గాని మామయ్య, ఆ చెత్త కవర్లన్నీ ఎక్కడి నుంచో వస్తున్నాయి. ఇదేమనుకుంటాను, నేనేస్తున్నా అనుకుంటాను. ఆపురి మీ చేతలొల్లి, ఎవరింట్లో కళ్ళు పోరి. చూసిరా, కోడలు చూస్తే ఇట్లా కొట్టుకుంటున్నారు. ఇప్పటికైతే కొడుకులు మంచిగానే ఉన్నారు, అట్లనే ఉంటే మంచిగుండు. సరే అయితే ఎట్లయితే గట్లయితే పోదాం రండి. కైకిలోడు ఒక్కడు కూడా చక్కగా పని చేస్తున్నాడు. పొలం చూడే ఎట్లా తెల్లబడ్డదో. వీడేంటే ఇక్కడ కనబడతాడు. వానితో పాటు దాని వయ్యారి కూడా వచ్చింది కదా. కైకిలోలను పెట్టకుండా ఈ పొలం అంతా మనమే వేసుకుంటే పైసలు మిగులుతాయి కదా అండి. నాకేడా సాధన అయితే నీకు సాధన అయితే చేసుకో. అగో మీ అన్నను మీ వదిన కూడా వచ్చిరు కదా. అగో పొడవడును మా వదిన గిటార్ చీరేంది. ఏంద్రా బాగా చూస్తావు? ఇంటికాడకంటే ఇక్కడికంటే నారా, ఇంటికాడంటే అబ్బాయి అన్నారా నువ్వుకున్నారా?
ఇప్పుడు చూసినావు అనుకో నీ సంగతే చూస్తా. ఏంద్రా నువ్వు బాగా మాట్లాడతాను ఏంద్రా రాగా ఏంది ఆ? ఏందో బాగా మాట్లాడతాను ఏయ్, ఒక్క సరుపు జరిసింది అనుకో చక్కగా పరలోకానికి పోతావు. అరే నేను కొట్టినా పరలోకానికే పోతావురా నరకానికి కాదు. ఏయ్, గుమ్మిలు అట్లు ఎలక కొట్టినట్టు నా పొలం గట్లని నువ్వే చదువుతానవురా. అబ్బా నువ్వు నా పొలవంతా నరుకుంటే ఇంకా నువ్వు నాదికే రివర్స్ అవుతానవారా? ఏ నీ ఒట్టేమని కావాలరా? పెద్ద మనుషులను పిలిపించి అడుగుదామా ఎవరిని పొట్టు ఎవరు నరికిండో? పెద్ద మనుషులు ఏమున్నదిరా చిన్న మనుషులు కూడా విడిపిద్దాం ఎవరి దిక్కు ఎవరికి న్యాయం ఉందో. ఏ చూద్దాం తీరా. నా పొలం కచ్చ నీ లాప్త మాత్రం మంచిగా ఉండదురా నీకు. నా పొలం నేను నడుపుకోతారా? నా పొలం దర్శనాక నీకు నీళ్ళిస్తా. అంటే నా పొలం ఎండిపోయి చచ్చిపోవాలన్నారా? అంటే నా పొలం కావన్నారా? కావాలంటే నువ్వే పోరేసుకో. నేనెందుకు వేసుకోవాలరా? ఈ పొలంలో నీకెట్లా హక్కుందో నాకు అట్లనే హక్కుందిరా. నాకు మీది నుంచి నీళ్ళు వస్తే నీకేం అవసరరా? నువ్వు వేసుకుంటే వేసుకో లేపుతా లేదు. రేయ్, గుద్దుతే చిన్నప్పుడు తాగిన నీళ్లు కక్కాలే, ఉట్టిగా ఈ నీళ్ళ కోసం అప్పుడు తాగిన నీళ్లు కక్కకురా. నాకు ముఖం కడిగినప్పుడే కక్కు రాదు, ఇక నువ్వెప్పుడు కక్కిపిస్తావురా? రేయ్, రేపటి వరకు నా పొలంలోకి నీళ్లు రాలేదనుకో నిన్ను కథం చేస్తా. ఊకున్న కొద్ది బాగా చేస్తారు అమాయకుని వేసి ఆడుకుంటారా ఏంది? ఏందే అక్కడ ఆమె గంతగానం మాట్లాడుతుంటే ఎడ్డి దాని లెక్క నిల్చుంటానవేందే? ఏందే ఊకున్న కొద్ది బాగా చేస్తానా? ఏంది బాగా చేసి అరే ఏంద్రా ఈ లొల్లి? మీ లొల్లి ఏంది? మీ దాని పంచాయేంద్రా మీది? అరే సత్యమన్న కొడుకులా ఏంటి కొట్టుకుంటారా? ఏంటిది ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ. అరే మీ నాన్న ఆయనకు తెలిసి ఎంత బాధపడతారా? పెద్ద మనిషి ఎంత మంచి మనిషిరా. అరే మీరు ఇద్దరు అన్నదమ్ములరా, ఏదైనా ఉంటే ఇంటికాడ మాట్లాడుకోవాలి కానీ బయట ఏందిరా? నలుగురు వెళ్తే ఎట్లుంటుందిరా? అక్కడ పోయి మాట్లాడుకోవాలి ఏదైనా ఉంటే కానీ ఇక్కడ ఏందిరా ఈ లొల్లి? ఇప్పుడు తీరిందా నీకు ఇంటికి రావడానికి? నేను పొలం కాడి పోయినా అనుకుంటానవా లేకపోతే పొట్టేలు పందాలు చూడడానికి పోయినా అనుకుంటావా? అచ్చుడుతానే మీద పడతాను ఏందే? నువ్వు ఏడిపోతే నాకెందుకు గాని, నువ్వు రాకపోతే నన్ను ఆట ఆడిస్తాంది అది. అరే మంచిదే కదనే, ఇద్దరు కలిసి ఆడుకోరి, అందుకు టైం పాస్ అవుతుంది. నేను చెప్పేది అది కాదు, అది నా మాట నెగలిత్తలేదు. అవునా? ఏమన్నదే? అది అన్న మాటలు నువ్వు వింటే నీ గుండె అయిపోతుంది. ఆఖరికి నిన్ను కూడా తిట్టింది. ఏందే నన్ను కూడా అన్నదా? ముందు మొదలు పెట్టిందే నిన్ను తిట్టుకుంటా, దానికి ఎట్లా ఏం చేసి నువ్వు భయం చూపెట్టాలి. ఏమైంది స్వామి? ఇదేనా తమరి రాక? వచ్చేది కనబడతలేదా అనే? ఇదేనా రాకాని వెటకారం కనబడుతుంది. నువ్వు ఇంట్లో లేనప్పుడు అది నాతో ఎంత రణరంగా మాట్లాడిందో తెలుసా నీకు? అంటే తిడుతుందా కొడుతుందే? ఇంకా కొంచెం అయితే అది నన్ను కొట్టేది కావచ్చు. మన భయం ఏందనేది చూపెట్టాలి వాళ్ళకు. అంటే దయ్యాల సినిమా చూపిద్దామా? భయం అంటే సినిమాల భయం కాదు, దానికి మన భయం ఏందో చూపెట్టాలి. దానికి బాగా ముళ్ళు పెరిగింది. ముళ్ళు పెరిగితే వాళ్ళు కత్తిరించుకుంటారు లేవే, మనకెందుకే గోస? వాళ్ళు కాదే, మనం కత్తిరియాలనే. పోయి వాళ్ళ మీదకి లొల్లి వేద్దామంటే సపరేట్గా ఉంటాను. పా లొల్లికి పోదాంపా. ఉండే ఆగరాదు, వాళ్ళ మీదకి లొల్లికి పోదామంటే నువ్వేమో ఇచ్చేస్తున్నావు. పా లొల్లికి వా. నేను లేనప్పుడు ఆడోళ్ళ మీద ఆరా నీ ప్రతాపం. అరే ఆడల ముందుంచి నువ్వు ఎనుకుంటు రాదురా, దమ్ముంటే ముందుకు రారా. రే పచ్చోడా, కళ్ళు కటింగ్ షాప్ లో పెట్టినావురా, నీ ముందుకు వచ్చింది కనబడతలేదురా. అరే నువ్వు నా తొడంతా లేవురా, ఒక్క తందంతా గేట్ కాడ పడతావు. నువ్వు దన్నరా కాలుతారా, గొంతుక గురికి గొడ్డు కారం రాస్తా. అరే ఏమైందిరా మీకు? అప్పుడు పిల్లలు కొట్లాడుకున్నారు, ఇప్పుడు మీరు కొట్లాడుకుంటారు. ఏందిరా ఇది? ఈ మధ్యలో ఏమైందిరా? అసలు అన్నదమ్ములు అంటే ఎట్లుండాలి? వీడు నా తమ్ముడేందమ్మా? వీడు నా అన్నేందమ్మా? అరే మీరిద్దరు నా కొడుకులేరా? మేమిద్దరం నీ కొడుకులే కావచ్చు కానీ అన్నదమ్ములం మాత్రం కాం. కొడుకులైనాక అన్నదమ్ములు కాకుండా ఎలా ఉంటారు? అది అంతే ఇక. వీడు తమ్ముడేంటమ్మా అన్నిటికి అడ్డం పడతాడు. అరే అమ్మ కడుపులో అడ్డం పడ్డది నువ్వురా, అందుకే అట్లా అడ్డం తిడ్డం మాట్లాడుతున్నావు. నువ్వు సీదా మాట్లాడుతున్నావు మరి.
అరే కన్న వాళ్ళ ముందు కొన్నట్టేదిరా నాన్న. మనకున్నదేదో మాకు వంచితే మా బతుకు మేము బతుకుతాం. పంచుడేంద్రా ఇప్పటికి మంచిగానే దున్నుకుంటున్నారు కదా. అదంతా నోటి మాటే, ఇప్పుడు కాగితం రూపాయలు కావాలి. దాయా పోదాం. తెల్లార వరకు ఎవరు దానికి వంచాలే. ఏంది వీళ్ళు ఇలా చేస్తుండ్రు? ఏమోనండి, మేము మంచిగా కలిసి ఉంటున్నాం. మరి వాళ్ళు కలిసి ఉండడానికి ఏం చేయాలనో ఏమో. మీకు ఒకటి చెప్తారండి. ఏందక్క? సత్యం ఆస్తులు పంచడం తప్పదంటవా? సర్పంచ్ సాబ్, కొడుకులు పెద్దవాళ్ళు అయ్యిండ్రు, పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ భార్య వాళ్ళు గొడవ అవుతున్నాం కాబట్టి, ఆస్తి వాళ్ళ గొడవ అవుతుంది కాబట్టి ఆస్తి వాళ్ళ వంచిస్తే వాళ్ళకు సిక్కు ఉండదు, పంచాయతీ ఉండదు, మాకు కూడా ఎలాంటి లొల్లి ఉండదు. అందరూ హ్యాపీగా ఉంటాం. ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు, బతకని. పత్రాలన్నీ ఓకేనా? చిన్న అంగుళమైనా సరే బరాబర్ వంచాలి. వేర్ ఇస్ మై ఆస్తి? ఏ ఎవడ్రా నువ్వు? దారి తప్పిన దున్నపోతు చేనులో పడ్డట్టు మా ఇంటి ముందు పడ్డావు. వాడు నా కొడుకేరా, పులి. అగో నీకున్నది మీ ఇద్దరమే కొడుకులు కదా, మధ్యలో ఈడవాడు. అతను కూడా మీ నాన్న కొడుకేరా. నువ్వేంటమ్మా వీడిని కొడుకు అంటున్నావు? వీడన్నా చిన్నప్పుడు జాతరలో తప్పిపోయిందా? లేదు బాబు, జాతర పోయినప్పుడు వేరే ఇల్లు చూసుకున్నాడు. ఏంటి నాన్న ఇంతగానో సాగిచ్చినావు? ఇప్పుడు ఉన్న ఆస్తులు కూడా వీని కూడా సగం ఇయ్యన్నా? సగం కాదురా, మొత్తం ఇయ్యాలి. అవునరా, వీలునామాలో అట్లనే రాసుంది. మీ చిన్నప్పుడే మేము అట్లా రాపిచ్చినాం. మీరు పెద్దయినాక విడిపోతే ఆస్తంతా అతనికే అని. హే డాడ్, వాట్ ఇస్ దిస్ లేట్? సంతకం పెట్టి ఆస్తిస్తే ఐఎమ్ గోయింగ్ టు మై హౌస్. రే ఆగురా, మాదో బాధ అయితే మధ్యలో నీ బాధనారా? ఆగు బ్రో, నేనేం చేయాలి? ఇంత ఆస్తి వస్తాడే నా పానం అవుతలేదు బ్రో. అరే రాసిస్తే ఆగురా. ఇచ్చే డాడ్. అగో అట్టెట్లా పెడుతూ ఈ ఆస్తంతో మాది కాదా? మీ గొడవలు బాగుతున్నాయి కాబట్టి, మీరు కలిసి ఉంటారు కాబట్టి మనం రాసిస్తున్నా. ఏం చేయమంటారా గొడవలు? అరే మీరు కలిసి ఉంటేనే మీది, లేకుంటే వాంది. మనం గుద్దుకొని వాడి చేతిలో ఆస్తి పెట్టుడు అవసరమా? నాకు అట్లనే అనిపిస్తుంది. ఆస్తి లేకపోతే మనం ఎట్లా బతుకుడు మరి? మరి ఏం చేద్దాం చెప్పండి. రే మనందరం కలిసి ఉందాం, వచ్చిన ఆస్తిని సమానంగా పంచుకుందాం. సరే మరి వెళ్దాం పదండి. అమ్మా నాన్న, మేమంతా కలిసే ఉండాలనుకుంటున్నాం. అమ్మా ఇక్కడ నుంచి కలిసే ఉంటాం అమ్మా. ఏమోరా, మాకైతే నమ్మకం లేదు. నిజం అత్తయ్య, కావాలంటే చూడండి. చూడమ్మా మేము కూడా ఎలా కలిసిపోయాము. అరే ఇప్పుడు కలిసి ఉంటారా? ఆస్తి వచ్చిన తర్వాత విడిపోవడం గ్యారంటీ ఏముందిరా? మీరు నమ్మాలంటే మేము ఏం చేయాలి నాన్న? మీరు కలిసి ఉంటారని వీలునామా మీద సంతకం చేయండి. ఇంకా ఆలోచించడం ఏంటి నాన్న? మీరు చెప్పినట్టుగానే సంతకం చేస్తాం. మనం అనుకున్నట్లే జరిగింది. అమ్మయ్యా, మనం ఏదనుకున్నామో అదే జరిగింది. అనుకోవడమా? అనుకోవడం ఏంటి? అరే ఇదంతా మేము కలిసి అంటే రామేరా. ఇక మేము సచ్చినట్టుగా కలిసి ఉండవలసిందే. అవును, అతను మీ నాన్న కొడుకు కాదు, ఆయన ఫ్రెండ్ కొడుకు. ఇదంతా అక్క ఆడిపించిన డ్రామా. అవునా? సత్యం వాళ్ళ కుటుంబం విడిపోతుంది అనుకున్నా, కానీ వాళ్ళంతా కలిసి ఉన్నారు. కలిసి ఉండాలనే మేము కోరుకున్నాం. ఈ వీడియో చూసిన ప్రతి వ్యక్తి
కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే బాయ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు కలర్ క్రియేషన్స్. చూసారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కలర్కు కొట్టండి గంట.